హలో. వెల్కమ్ బ్యాక్. డే 6 ఆఫ్ 1,50,000 ట్రేడింగ్ ఛాలెంజ్. ఈరోజు డే 6లో భాగంగా మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నాం, వాటిల్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోను చివరి వరకైతే చూడండి. ఈరోజు మనకి మార్కెట్ అనేది చూడొచ్చు. ఓపెనింగే వచ్చేసి మనకి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. దాదాపు 120 పాయింట్స్ రేంజ్‌లో అయితే ఫస్ట్ క్యాండిలే మనకి ఉందండి. అందువల్ల ఇదేంటంటే మనకి నిఫ్టీ అనేది ఈ రేంజ్‌లోనే మూవ్‌మెంట్ అవుతుంది. ఈరోజు నేను ష్ ఈరోజు మనకి సెక్టార్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా వోలటైల్‌గా ఉన్నాయండి. అంటే ఎలాగంటే కొన్ని సెక్టార్స్ ఏంటంటే బుల్లిష్‌గా ఉన్నాయి. కొన్ని ఏమో అయితే బేరిష్‌గా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది నేను మార్నింగ్ వచ్చేసి బుల్లిష్ సెక్టార్ వైపు అయితే చూసాను. కానీ బుల్లిష్ సెక్టార్స్ ఏం జరిగిందంటే ఫస్ట్ మార్నింగ్ బుల్లిష్‌గా ఉండి ఆ తర్వాత ఏంటంటే బేరిష్‌గా టర్న్ అవ్వడం జరిగింది. అలా కాదని నేను ఏవైతే స్ట్రాంగ్‌గా చాలా మంచిగా స్ట్రెంత్ ఉన్న సెక్టార్ నుంచి నేనైతే స్టాక్స్‌నైతే ఫిల్టర్ చేసుకున్నానండి. దాదాపు ఈరోజు నేను అన్ని సెక్టార్స్ నుంచి స్టాక్స్‌నైతే ఫిల్టర్ చేసుకున్నాను. ఫైనల్‌గా వచ్చేసి నా యొక్క ఇంట్రాడే స్టాక్స్‌లో చూడొచ్చు. జియో ఫినాన్స్ అంటే ఫైనాన్స్ సెక్టార్స్ నుంచి మీడియా సెక్టార్ నుంచి ఎనర్జీ సెక్టార్ నుంచి స్టాక్స్‌నైతే నా యొక్క ఇంట్రాడే కోసం అయితే పిక్ చేసుకోవడం జరిగిందండి. వాటిల్లో నేను మెయిన్‌గా ఈరోజు ఎనర్జీ సెక్టార్ స్టాక్స్‌లో అయితే ట్రేడ్ అయితే చేయడం జరిగిందండి. దానికి రీజన్ ఏంటంటే మనకి నిఫ్టీ ఎనర్జీ సెక్టర్ అనేది మార్నింగ్ నుంచి బులిష్‌గా ఉంది. వాటిల్లో ఉన్న ఫ్యూ స్టాక్స్‌లోనే నేనైతే ట్రేడింగ్ అయితే చేయడం జరిగిందండి. ఇంకా నేను ఫైనాన్స్ సెక్టార్‌లో స్టాక్స్ అయితే నేను చేయలేదు. ఎందువల్లంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్రెడీ చాలా వరకు అయితే గ్యాప్ డౌన్‌లో ఉంది. ఇంకేంటంటే స్టాక్స్ అన్నీ కూడా అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతున్నాయి. అందువల్ల నేనేంటంటే ఫైనాన్స్ సెక్టార్‌లో నుంచి స్టాక్స్‌నైతే ఆహ్, రిమూవ్ చేశాను నా యొక్క వాచ్ లిస్ట్ నుంచి. ఇంకా మీడియా సెక్టార్‌లో కూడా నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇంట్రాడే హై అయితే ఇచ్చి, ఆ తర్వాత రివర్సల్ అయితే అవ్వడం జరిగింది. అందువల్ల ఈ స్టాక్స్‌లో కూడా నేనైతే ఎంట్రీ అనేది తీసుకోలేదండి. ఇంకా ఎనర్జీ సెక్టార్ నుంచి చూడొచ్చు. ఈ స్టాక్ కూడా ఎనర్జీ సెక్టార్ నుంచి ఎన్‌టీపీసీ అనేది. బట్ ఇది కూడా చూడొచ్చు. మనకి ఇంట్రాడే హై ఇచ్చి, ఇది కూడా మనకైతే రివర్సల్ అయితే అవ్వడం జరిగింది. అందువల్ల ఈ స్టాక్‌లో కూడా నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేదు. డీబీ కార్ప్ ఇదేంటంటే నిఫ్టీ మీడియాకి సంబంధించిన స్టాక్ అండి. దీంట్లో కూడా మనకి చూడొచ్చు ఇంట్రాడే హై ఇచ్చి తర్వాత రివర్సల్ అయింది. నేనేంటంటే రివర్స్‌లో మనకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కానీ, బట్ ఈ ట్రేడింగ్ ఛాలెంజ్ కోసం నేనైతే మంచి ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్స్ మాత్రమే మీకు బిగినర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. నేను రివర్సల్ స్ట్రాటజీస్ అయితే చెప్పడం లేదు. ఓన్లీ డైరెక్షనల్ స్ట్రాటజీస్ మాత్రమే చెప్తున్నాను. అందువల్ల దీంట్లో నేను రివర్సల్ ఎంట్రీ అయితే తీసుకోలేదండి. ఇంకా ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్ అంటే నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి టొరెంట్ పవర్ అండి. ఇది చూడొచ్చు మనకి చాలా మంచి ప్రైస్ యాక్షన్ ఉంది. మార్నింగే మనకేంటంటే పెద్ద బుల్లిష్ క్యాండిల్ తోటైతే ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి మంచి ఓపెనింగ్ రేంజ్ ఓఆర్‌పి స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ అనుకున్నా గాని ఇక్కడ మనకి మంచి రేంజ్ బ్రేక్‌ఔట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. నా యొక్క స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్‌లో పెట్టుకొని ఈ లెవెల్‌లో అయితే నేనైతే ఎంట్రీ అవ్వడం జరిగింది. ఏ టైంకంటే 10:05 ఆ టైంలో అయితే నేనైతే ఎంటర్ అవ్వడం జరిగింది ఈ స్టాక్‌లో. చూడొచ్చు ఈ స్టాక్ మనం ఎంట్రీ అయితే తీసుకున్న తర్వాత ఈ స్టాక్ అనేది మన యొక్క డైరెక్షన్‌లో అయితే వెళ్ళడం జరిగిందండి. నా యొక్క ఇనిషియల్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మనం ఏంటంటే మన యొక్క క్యాపిటల్‌ని ఇంకా మన యొక్క ట్రేడ్‌ని మన డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి మన యొక్క ప్రాఫిట్‌ని సేవ్ చేసుకోవడానికి నేనేంటంటే నా యొక్క స్టాప్ లాస్‌ని ఎ నేను తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆ తర్వాత స్వింగ్‌లో వద్దకి అలా కాస్ట్ టు కాస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. ఇదెళ్ళిన తర్వాత. బట్ చూడొచ్చు మనకి ఒక్క విక్ తోటి మన యొక్క కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ అయితే హిట్ అవ్వడం జరిగింది. నేను ఈరోజు ట్రేడింగ్ కోసం ఓన్లీ 1 స్టాక్ మాత్రమే ఫిల్టర్ చేసుకున్నానండి. ఆహ్, వన్ వన్ స్టాక్ మాత్రమే చేసుకున్నాను. ఎందుకంటే మనం మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని స్టాక్స్ రివర్స్‌లో అవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనం ఒకే ఒక స్టాక్‌కి 1 ఆర్ 2 ట్రేడ్స్ పర్ డేకే స్టిక్ అయి ఉన్నాం కాబట్టి నాకు మంచి ప్రొజెషన్ అనిపిస్తే ఇంకో స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు ఈ రోజున్న మార్కెట్ కండిషన్స్‌కి ఒక్క స్టాక్ మాత్రమే చాలనిపించింది. అందువల్ల నేను ఒక స్టాక్‌లో మాత్రమే ఎంట్రీ తీసుకున్నాను. అది టొరెంట్ పవర్ అండి. దీంట్లో మనకి ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ వచ్చేసి చూపిస్తాను చూడండి నాకు పొజిషన్స్. ఇదొచ్చేసి మనకి రూ. 72 కాస్ట్ టు కాస్ట్‌లో అయితే అవ్వడం జరిగింది. గత 4 డేస్‌గా మన యొక్క మనమేంటంటే గ్రీన్‌లోనే ఉన్నాము. మనమేంటంటే సింపుల్‌గా ఉన్న ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్‌ని మనమైతే యూజ్ చేయడం జరిగిందండి. ఈ స్టాక్ సెలక్షన్ కోసం. ఇంకా ఈరోజు మనకి నిఫ్టీ యొక్క ఓవరాల్ సెక్టార్స్ చూపిస్తాను చూడండి. ఈరోజు మనకి నిఫ్టీ బ్యాంక్ అనేది 1.47% వరకైతే ఇది డ్రాప్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ 1.47% నిఫ్టీ బ్యాంక్ అనేది డ్రాప్ అవ్వడం వల్ల ఇంకేంటంటే మనకి నిఫ్టీ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో మనకి మొమెంటం అనేది ఏమీ లేదండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం
ఏదైనా ఇండస్ట్రీస్ గాని 1% కంటే ఎక్కువ పెరిగిన తర్వాత అదేంటంటే మోస్ట్‌లీ కన్సాలిడేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి చూడండి. ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ కూడా చూడొచ్చు మనకి. మార్నింగే మనకైతే ఇంతకైతే గ్యాప్ అవ్వడం జరిగింది కదా! కానీ బట్ ఏంటంటే ఈ రేంజ్‌లోనే మనకైతే నిఫ్టీ బ్యాంక్ అనేది కన్సాలిడేషన్ అవుతూ ఉంది. చూడొచ్చు మీరు. ఈ రేంజ్‌లోనే నిఫ్టీ బ్యాంక్ అనేది మనకు కన్సాలిడేషన్ అవుతూ ఉంది. అందువల్ల ఏంటంటే నేను నిఫ్టీ ఫైనాన్షియల్ సెక్టార్‌లో అయితే ఎంట్రీ అయితే అవాయిడ్ చేశాను. కానీ ఆప్షన్ సెల్లింగ్‌లో అయితే నేను ఈ లెవెల్‌లో అయితే నా యొక్క ఏదైతే నేను స్ట్రాటజీ ఫాలో అవుతానో ఇక్కడైతే నా యొక్క ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అయితే ఇక్కడైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు నేను ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ చేస్తున్నాను కాబట్టి దానిలో భాగంగా టొరెంట్ పవర్ అనే స్టాక్‌నైతే ఎంట్రీ తీసుకున్నాను. చూడొచ్చు ఈ స్టాక్ అనేది మన యొక్క కాస్ట్ టు కాస్ట్ అనేది కాస్ట్ టు కాస్ట్‌లో మనకైతే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వడం జరిగింది కదా! బట్ చూడొచ్చు మనకి ఈ స్టాక్ అనేది మన యొక్క డైరెక్షన్‌లోనే ఎళ్తుంది. చూడొచ్చు మనం ఈరోజు ఉన్న సెక్టార్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా రివర్స్‌లో అవుతున్నాయి. బట్ మనం ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఏదైతే మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్ ఉంటదో దాన్ని మాత్రమే మనం పిక్ చేసుకొని దాంట్లో మాత్రమే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు నేను 60 స్టాక్స్ వరకైతే మొత్తం చార్ట్స్ అయితే అనాలిసిస్ చేశాను. బట్ వాటిలో బెస్ట్‌గా ఉన్న టొరెంట్ పవర్‌ని మాత్రమే తీసుకున్నాను. బట్ ఇది మనకి కాస్ట్ టు కాస్ట్‌లో ఎగ్జిట్ అయింది. కానీ ఈ స్టాక్ సెలక్షన్ అనేది చాలా అంటే చాలా యాక్యురేట్‌గా ఉంటుంది. మీరు కూడా ఇలా స్టాక్ సెలక్షన్‌లో మంచిగా ఉండాలంటే మీరు కూడా ఖాళీ టైం ఉన్నప్పుడు మంచిగా చార్ట్స్‌ని రీడ్ చేయడం నేర్చుకోండి. అంటే క్యాండిల్‌స్టిక్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి, ఇంకా వాటిలో స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఈ బేరిష్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ అనే వాటి మీద మీరు కూడా కొంచెం టైం కేటాయించడం వల్ల మీరు కూడా నాలాగే ఇలా చార్ట్స్‌లో కొంచెం మాస్టర్ అవ్వొచ్చండి. ఇంకా మీకేదైనా ఇంట్రాడే డౌట్స్ ఉన్నా గానీ కింద మన యొక్క వీడియో యొక్క కామెంట్ బాక్స్‌లో మీరైతే మెన్షన్ చేయండి. నేనైతే మీ యొక్క కామెంట్స్‌కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇంకా ఏమైనా ట్రేడింగ్ డౌట్స్ ఉన్నా గానీ మన యొక్క వీడియో కామెంట్ సెక్షన్‌లో అయితే టైప్ చేయండి. మెన్షన్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా ఈ డే 6లో భాగంగా నేనేమి నేర్చుకున్నానంటే, మనం 1 ఆర్ వన్ 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 సెక్టార్ నుంచి 1 స్టాక్ మాత్రమే మనమైతే పిక్ చేసుకోవాలి. మల్టిపుల్ సెక్టార్‌ని ఒకే సెక్టార్ నుంచి 2 స్టాక్స్ పిక్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక్కోసారి నిఫ్టీ ఆర్ ఆ సెక్టార్ అనేది రివర్సల్ అవ్వడం వల్ల మనకి 2 రిస్క్‌లోకెళ్ళిపోతాయి. మనం ఏంటంటే 2 ఎంట్రీస్ తీసుకున్నప్పుడు 2 డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అయితే తీసుకోవడం మంచిదండి. అందువల్ల ఏంటంటే, ఒకటి స్టాప్ లాస్ హిట్ అయినా, ఒకటి మనకి టార్గెట్ హిట్ ఉండగానే మనం ఏంటంటే ఓవరాల్‌గా గ్రీన్‌లో ఉంటాం. ఈ ట్రేడింగ్ ఛాలెంజ్ యొక్క మెయిన్ మోటివేషన్ ఏంటంటే, మన యొక్క స్టాప్ లాసెస్‌ని అండ్ లిమిట్‌గా ఉంచుకొని, మన యొక్క ప్రాఫిట్‌ని పెంచుకోవడం. అంటే మనం ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్ ఆఫ్ ద సీరీస్ వచ్చేసరికి మనం గ్రీన్‌లో ఉండటమే ఈ యొక్క ఛాలెంజ్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం అండి. ఇదే అండి ఈ వీడియో. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఈ వీడియోస్ నేను చేస్తున్న వీడియోస్ ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నా కానీ కింద వీడియో యొక్క కామెంట్‌లో మీరైతే మెన్షన్ చేయండి. ఇంకా మన నుంచి ఏమన్నా హెల్ప్ కావాలన్నా కానీ నేనైతే చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.